ఖరీఫ్ వరి సాగు పనులు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే నారుమడులు పోసుకున్న రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతూ ఉండగా ఆయకట్టు చివరి ప్రాంతాల రైతులు ఇప్పుడిప్పుడే నారుమడులు పోసుకుంటున్నారు. కొంతమంది రైతులు నేరుగా వెద పద్ధతిలో సాగు చేస్తున్నారు. అయితే రైతులు అనుసరించే సాగు విధానంలో ఎలాంటి మెళకువలు పాటించినట్టయితే అధిక దిగుబడిని పొందవచ్చో తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీలత. వర్షాలు ఆలస్యంగా కురిశాయి. అయితే ముందుగా వరి నాళ్లు పోసుకున్న రైతాంగం నాట్లను వేస్తున్నారు. కాలువలు, చెరువుల కింద వరి సాగు చేసే రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నారుమడులు పోస్తున్నారు. నీటి సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలో డ్రమ్ సీడర్ తో నేరుగా దమ్ములో విత్తే విధానం, పొడి దుక్కిలో వరి విత్తే సాగు విధానాలు రైతులు అవలంబిస్తున్నారు. నాట్లు ఏ పద్ధతిలో వేసినా మనం చేపట్టే సాగు విధానాలపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. మరిన్ని వివరాలు రైతులకు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీలత. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ వరిలో కొన్ని రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనకి మార్కెట్ పరంగా కూడా ప్రైస్ ఉండాలి. అదేవిధంగా మనకి ఇప్పుడు వేస్తే నవంబర్లో తుఫాను వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా తుఫాన్ అనే కాదు, అధిక వర్షాలు కూడా నవంబర్లో మనం గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. సో ఆ యొక్క వర్షాలకు కూడా పడిపోని రకాలని ఎంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రకాలకు వచ్చేసరికి ఇక్కడ ఎక్కువగా మనకి ఇక్కడ కృష్ణా జిల్లాలో వేసేది MTU 1061. సో ఈ సంవత్సరం నుంచి ఏంటంటే రైతులు దానికంటే ఇంకా మెరుగైన రకాలు వచ్చినాయి కాబట్టి వాటి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనమాట. అందులో ముఖ్యంగా ఒక 4-5 రకాలు చూసుకుంటే మార్టేరు వాళ్ళదే 1318 అనే రకం అనమాట. అది ఒక 150 రోజుల కాలపరిమితి కలిగినటువంటి రకము. ఇది దిగుబడి చూసుకుంటే 6.5 నుంచి 7 టన్నులు ఒక హెక్టార్కి అయితే రికార్డ్ చేయటం అయితే జరిగింది. చాలా వరకు రైతులు ఈ యొక్క రకానికి మొగ్గు చూపుతున్నారు. ఈ యొక్క రకం ఏంటంటే దీని యొక్క రకం యొక్క స్పెషాలిటీ అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా పొట్టకుళ్ళును కూడా తట్టుకుంటుంది అనమాట. సో గింజ నాణ్యత కూడా చాలా బాగుంటుంది. నిండు గింజ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. మరలా పడిపోదు అనమాట చేను. సో అందుకని రైతులు ఎక్కువగా ఈ యొక్క రకం వైపు మొగ్గు చూపుతున్నారు. అదే ఇంకా మార్కెట్లో ఇంకా చాలా మార్కెట్ వాళ్ళు రిలీజ్ చేసిన చాలా రకాలు ఉన్నాయి. 1310 అని చెప్పేసి, మళ్ళీ 1321 అని, 1232 అని, ఇలాంటి రకాలన్నీ కూడా ఉన్నాయి అనమాట. మనం ఏంటంటే మన భూములకి మన యొక్క వసతికి సరిపడ్డటువంటి రకాలని ఎంచుకోవాలి. సో విత్తనాల ఎంపిక తర్వాత మనము విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 రకాల ఆకుమళ్ళు పోసుకుంటాము, దంప నారుమడి, పొడి నారుమడి అనమాట. సో పొడి నారుమడి పోసుకునేటప్పుడు ఒక 3 గ్రాముల కార్బనిజం అనేది ఒక కేజీ విత్తనానికి పట్టించేసేసి ఒక 24 గంటలలోపు మనం ఆ విత్తనాన్ని ఆకుమల్లో పోసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దంప నారుమడికి వచ్చేసరికి 1 లీటర్ నీటిలో 1 గ్రామ్ కార్బనిజం వేసి 1 లీటర్ నీటికి 1 కేజీ విత్తనానికి పట్టించడానికి సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా విత్తన శుద్ధి అనేది చేసుకొని మనం చీడపీడల నుంచి రక్షించుకోవడానికి బాగుంటుంది మొదటి దశలో పంటని. అదేవిధంగా సో వరి మనకి పద్ధతులు ఒక 3 పద్ధతుల్లో ఇప్పుడు రైతులు చాలా వరకు కానీ నాట్లు అనేది వేస్తున్నారు అనమాట. కొంతమంది డైరెక్ట్గా వేసేయటం అంటే వెద పద్ధతిలో వేసేయటము, మరి కొంతమంది రైతులు ఏంటంటే సీడ్ డ్రిల్ గొర్రెతో లైన్లో వేసుకుంటూ వెళ్ళటం అనమాట. మరలా కొంతమంది ఏంటంటే డ్రమ్ సీడర్ అంటే ఒక డ్రమ్ము ఒక 4 డ్రమ్స్ కలుపుకొని మనం డ్రమ్ సీడర్ లాగా ఉంటుంది. దానికి ఆ డ్రమ్కి అటువైపు ఇటువైపు రంధ్రాలు ఉంటాయి అన్నమాట. సో మొత్తంగా ఒక్కొక్క లైన్కి 20 సెంటీమీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేసే రంధ్రాలు అనమాట. మనం విత్తనం బట్టి ఆ యొక్క పంటను బట్టి మనం ఆ యొక్క రకం బట్టి కూడా మనం కొంత డిస్టెన్స్ అయితే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా దుబ్బుకి కూడా ఒక 5 నుంచి 6 సెంటీమీటర్ల డిస్టెన్స్ ఉండేటట్లు సెట్ చేసుకొని మనం ఆ డ్రమ్ సీడర్లో పోసుకోవచ్చు అనమాట. సో డ్రమ్ సీడర్లో ఉపయోగించేటప్పుడు ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఏంటంటే మొలక వచ్చింది జస్ట్ ఒక పొట్ట పగిలి మనం ఆ తెల్ల వెన్ను బయటకు వస్తుంది కదా, కొంచెం జాగ్రత్తగా రైతులు చూసుకొని ఆ డ్రమ్ముల్లో నింపుకోవడం అంటే నిండుగా కూడా నింపుకోకూడదు. 3.5 అంటే 3/4 ఒక 3 భాగాలు మాత్రమే నింపుకొని ఒక భాగం వరకు అయితే ఖాళీ ఉంచి అది నింపిన తర్వాత లైన్గా లాక్కొని వెళ్ళటమేనమాట. సో ఒక్కొక్క ఎకరానికి సుమారుగా ఒక 2 గంటలు అయితే టైం పడుతుంది ఒక మనిషికి వెళ్ళటానికి. అదేవిధంగా దీనిలో ఏంటంటే కూలీల సమస్య మనకి చాలా వరకు తగ్గిద్ది. సో ఈ 3 రకాలుగా వెద పద్ధతుల్లో రైతులు ముందుకు వెళ్తున్నారు, చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు. అదేవిధంగా మామూలు ఆకుమడికి వచ్చేసరికి
ఆకుమడి పోసి కొంతమంది ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, మేము మామూలుగానే పాత పద్ధతిలోనే అట్లా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూలీల సమస్య లేనప్పుడు చేసుకోవచ్చు అనమాట. అందులో ప్రాబ్లం లేదు, అది కూడా చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ సీడ్ రేటు అంటే విత్తనం యొక్క మోతాదు దగ్గరికి వచ్చేసరికి మామూలు పద్ధతిలో మనకి సిఫార్సు చేసింది అయితే 25 kgs ఉంటుంది ఎకరానికి. అదేవిధంగా ఇప్పుడు మనకి వెద పద్ధతిలో చూసుకుంటే చాలా తక్కువ సీడ్ రేట్ కూడా అనమాట. విత్తన మోతాదు కూడా చాలా తక్కువగా ఉంటుంది. సీడ్ డ్రిల్కి వచ్చేసరికి 12 నుంచి 15 kgs, డ్రమ్ సీడర్ వచ్చేసరికి 10 kgs. తద్వారా ఏంటంటే చివరికి వెళ్ళేసరికి మనకి 4000 నుంచి 5000 వరకు మనకి మామూలు పద్ధతిలోను వెద పద్ధతిలోను తేడా వస్తుంది. రైతులు పంటలకు అధికంగా కాంప్లెక్స్ ఎరువులు, సూటి ఎరువులు అందించడం వల్ల మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి, సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగు చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని ఎక్కువగా అందించేవారు. వీటి ద్వారా నేల సారవంతంగా ఉండి మొక్కలకు సరిపడినంత సూక్ష్మ పోషకాలు లభించేవి. అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. దీనివల్ల చాలా పంటల్లో సూక్ష్మ పోషకాల లోపాలు బహిర్గతమై దిగుబడులు తగ్గుతున్నాయి. వాటిని గమనించి సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. సో నారుమడి తయారు చేసుకుని వేసేటప్పుడు కూడా కొంతవరకు మనకి ఈ యొక్క ఎరువులు సిఫార్సు చేసిన ఎరువులు అయితే వేయాల్సిందే. నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ మనం వేసే ముందు ఒక్కొక్క కేజీ ఒక్కొక్క మడికి మనకి సెంటుకి వేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో తద్వారా ఏంటంటే మనం ఆ యొక్క నారుమడిని కొంచెం ఆరోగ్యకరంగా, దానికంటే కూడా ఎక్కువగా అయితే వెళ్ళకూడదు. సిఫార్సు చేసిన వరకే ఎరువులు అయితే వాడాల్సింది ఉంది. మామూలు మనం ఆకుమని పోసిన చోట, నారులు పెంచే చోట ఏంటంటే జింక్ లోపము, మనం ఇనుప ధాతు లోపం అనేది 2 అయితే గమనించడం జరిగింది. జింక్ లోపం అనేది ఎక్కువగా మనకి దాల్వాలోనే ఎక్కువ వస్తుంది, మనకి సారవా కంటే కూడా. ఒకవేళ సారవాలో కూడా గమనించినట్లయితే జింక్ లోపం మనకి ఎట్లా దాన్ని కనుక్కుంటారు అంటే ఈనెలు, ఆ ఆకుల మధ్యలో ఉన్నటువంటి ఈనెలు ఏంటంటే పాలిపోతూ ఉంటాయి అన్నమాట. పాలిపోయి మనకి ఇటుక రంగు మచ్చలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఆకుని మనము మరీ ఎక్కువైపోయింది అనుకోండి, ఆ యొక్క ధాతు లోపము, జింక్ లోపము, ఆ ఈనెలు ఇరవంగానే ఆ సౌండ్ కూడా వస్తుంది అనమాట, మనకి పలపల అనేటువంటి సౌండ్. సో ఈ యొక్క జింకు ధాతు లోపాన్ని ముందే గమనించి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ని 1 లీటర్ నీటిలో వేసి మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇనుప ధాతు లోపం కూడా మనం గమనించినట్లయితే దీనికి జింక్కి ఇనుప ధాతు లోపంకి ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం రైతులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇనుప ధాతు లోపంకి వచ్చేసరికి అంతగా తెల్లగా కనిపిస్తుంది, మనం దూరం నుంచి చూసినా కానీ తెల్లబారిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. దీనిలో కూడా ఇటుక రంగు మచ్చలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అది పాలిపోయినట్లు ఉంటుంది, ఇదేమో తెల్లబారినట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇనుప ధాతు లోపంకి వచ్చేసరికి. సో దీని నివారణ కూడా మనం 20 గ్రాములు అన్నబేదిని ప్లస్ ఆ ట్యాంక్లో ఏంటంటే నిమ్మ చెక్కని పిండేసేసుకుంటే నిమ్మ ఉప్పులాగా సరిపోతుంది అనమాట. సో ఇది తొందరగా ఎర్లీ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేసినట్లయితే వీటి స్ప్రేయింగ్ చేసుకుంటే మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు.